ఇర్మియాతో దేవుడు చెబుతున్నాడు, ఇర్మియా ఇప్పుడు కాదు, నేను నిన్ను ఎప్పుడో ఎన్నుకున్నాను. ఆశ్చర్యం వేస్తుంది. ఎప్పుడో ఎన్నుకున్నాను. దేవుడు చెబుతుంది అది, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకోసము నేను నిన్ను ఎన్నుకున్నాను. నీ తల్లి గర్భములోనికి నీవు రాకముందే నా ఉద్దేశ్యం ఉన్నది నీ ఎడల. అందుకు నేను ఎన్నుకున్నాను. ఇశ్రాయేలు జాతి పాడైపోతూ ఉన్నది. ఈ జాతిని ఉద్ధరించజేయటానికి నేను చెప్పిన సందేశాలు ఈ జాతికి చెప్పటానికి అప్పుడే నేను నిన్ను ఎన్నుకున్నాను. ఆశ్చర్యం వేస్తుంది మనకి, ఆశ్చర్యం వేస్తుంది. దేవుడు నన్ను కూడా ఇదే వాక్యముతో పిలిచాడు. నాకు అర్థం కాల. 30 సంవత్సరాలు నేను దేవునికి దూరంగా ఉన్నాను. అసలు బైబిల్ అంటే గిట్టేది కాదు, యేసు ప్రభు అంటే గిట్టేది కాదు, దూరంగా ఉండేవాడిని. అసలు దేవుడే లేడు అన్నట్టుగా నా జీవిత యాత్ర కొనసాగుతూ ఉంటే 1977లో దేవుడు ఇదే వచనాన్ని చూపించాడు. ఇప్పుడు కాదు నాన్న నిన్ను ఎన్నుకున్నది, నా ఏర్పాటు ఎప్పుడో ఉన్నది, కానీ నీవు నన్ను ఎరగకుండా ఎంత చదివి ఎఫ్సీలో ఉద్యోగం అంటున్నావు, ప్రమోషన్ అంటున్నావు, ఏదో ముందుకు వెళ్ళిపోతావు ఆశలు పెట్టుకున్నావు. ఇప్పుడు నేను నిన్ను పిలవటం కాదు, అప్పుడే ఉన్నది నా ఏర్పాటు. వచ్చేయి, బయటికి వచ్చేయి. 30 సంవత్సరాలు ఎందుకు పోయాయి? నీవు లోబడలా, దానికోసం వ్యర్థమైపోయింది. ఇప్పుడు లోబడు, ఎప్పుడు లోబడు. ఎప్పుడు కావాలో అప్పుడు పిలుస్తాడు దేవుడు, ఎప్పుడు అవసరమో అప్పుడు పిలుస్తాడు. మనం యవ్వన కాలంలో వచ్చామా దేవుని దగ్గరికి? రాలేదు. దేవుని ఏర్పాటు, దేవుని సంకల్పం ఏ రోజు ఉన్నదో, ఏ గడియలో ఉన్నదో అప్పుడు దేవుని దగ్గరికి వచ్చాం. మనందరం మొదలుగా రాలేదుగా. మన జీవితాల్లో ఎన్నో సంవత్సరాలు అయిపోయాయి. కొందరు వృద్ధాప్యంలో వచ్చారు, కొందరు జీవితాలన్నీ పాడు చేసుకుని వచ్చారు. దేవుని సంకల్పం ఉన్నది, కానీ ఆ ఏర్పాటు అప్పుడు కలిగింది. అందుకే దేవుని యొక్క కృప అంత ఆశ్చర్యంగా ఉంటుంది, మనం గ్రహించలేం. అందుకే కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఒక అద్భుతమైన మాట దేవుడు రాయించాడు. అది మీరు జాగ్రత్తగా గ్రహించాలి. చూడండి, కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి జాగ్రత్తగా. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. అవును, నాకు 30 సంవత్సరాలు అర్థం కాల, నా కంటికి కనపడలా, ఈ సత్యాన్ని నా చెవికి వినపడలేదు, నా హృదయానికి అగోచరంగా ఉంది. 30 సంవత్సరాలు వేస్ట్ అయిపోయాయి. కానీ ఆ తదుపరి దేవుని యొక్క చిత్తము, సంకల్పం నాకు దేవుడు బయలుపరిచాడు, తెలియజేశాడు. ఆయన వాక్యం ద్వారా తెలియజేశాడు. మన జీవితాలు అంతే, ఎవరి జీవితాలైనా అంతే. ఆయన సంకల్పం, ఆయన ఏర్పాటు ఎప్పుడో మనకు తెలియదు. కొందరు యవనస్తులు కానీ పిలుస్తాడు. యవన కాలంలో పిలిచిన వాడు చాలామంది ఉన్నారు. యవనస్తులైన సేవకులు ఎందరో ఉన్నారు. యవన కాలంలోనే పిలిచాడు. డాక్టర్ బిల్లీ గ్రహం గారిని 14 సంవత్సరాల వయసులోనే పిలుచుకున్నాడు దేవుడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్థికుడిగా దేవుడు ఎన్నుకున్నాడు 14 సంవత్సరాల్లోనే. ఆయన సంకల్పం అది మనకు తెలియదు. ఈ రోజైనా ఇప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చాం ధన్యులం. రానోళ్ళ సంగతి ఏమిటి? పోయిన నరకంలో పడ్డారు. ఈ రోజైనా మనం వచ్చాం, నీకు అర్థం కావట్లా, ఏదో వచ్చాను కాసేపు కాలక్షేపం చేసి వెళ్ళిపోతాను, ఏదో అటు ఇటు తిరిగి టైంపాస్ చేసుకొని వెళ్ళిపోతాం, ఏదో తల్లిదండ్రులు వెళ్ళమన్నారు కనుక వచ్చాను, బయట రోడ్ల మీద తిరిగిపోతాను అనుకుంటే దేవుని చిత్తాన్ని తిరస్కరిస్తూ ఉన్నావు. జాగ్రత్త. దేవుని చిత్తం మందిరం దాకా నిన్ను నడిపించింది, కానీ నువ్వు ఇంకా మందిరం బయటే తిరుగుతూ ఉన్నావు, వెలుపలే జీవిస్తూ ఉన్నావు, ఏదో పట్టనట్లుగా ఉంటూ ఉన్నావు. జాగ్రత్త. దేవుని సంకల్పం లేకపోతే ఎవ్వరు దేవుని సన్నిధికి రాలేరు అంతే. వచ్చావు అంటే
దేవుని ఏర్పాటు నీ ఎడల ఉన్నది, అది గ్రహించు జాగ్రత్తగా. ఇంకా జీవితం మార్చుకోకపోతే నష్టపోతాం. వచ్చాము, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎక్కడ మార్పు చెందాలో చెందు, ఏం వదిలించుకోవాలో వదిలించుకో, ఏం విడిచిపెట్టాలో విడిచిపెట్టు, ఏం చేయాలో చేయి. దేవుని చేతిలో ఒక సాధనమైపో, దేవునికి అప్పగించుకో నీ జీవితాన్ని. అది గ్రహించకపోతే జీవితంలో నష్టపోతాం. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీ తల్లి గర్భములో పిండముగా పడకముందే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, జనములకు ప్రవక్తగా, ఇశ్రాయేలు జాతికి ప్రవక్తగా నేను నియమించుకున్నాను అని దేవుడు తన పిలుపును స్పష్టముగా ఇర్మియాకు చూపుతూ ఉన్నాడు.